హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు. టుడే వీడియో వచ్చేసి ఒక మంచి యూస్ఫుల్ వీడియోతోనే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఒకే పిండితో 3 రకాలుగా మనం వడియాలు అనేది పెట్టేసుకోవచ్చు. ఆ వీడియో ఎందుకు చూసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి చేరుతుంది, ఎవరికొకరికి యూస్ఫుల్ అవుతుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఇంకా మనం వడియాలు పెట్టే ముందు రోజే ఇలా రేషన్ బియ్యం అనేది నానబెట్టుకోవాలన్నమాట. అవి మనం కడిగేటప్పుడు కూడా చాలా మంచిగా కడగాలి. బియ్యం వచ్చేసి అంటే మనకి వాటర్ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మంచిగా కడగాలన్నమాట. మనకి అప్పుడే వడియాలు అనేది తెల్లగా మల్లెపూలలాగా వస్తాయన్నమాట. ఇక్కడ నేను ముందు రోజు నానబెట్టిన వడియాలు ఆ బియ్యమే నీట్గా కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ అనేది పడుతున్నాను. ఇంకా ఇక్కడ నేను ఆల్రెడీ ఎసరు పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసి మనము సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలండి. రుచికి సరిపడాగా కొద్దిగా తక్కువే వేసుకోవాలి, లేదంటే మనకి ఎక్కువ కసిం అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, పిండి వచ్చేసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం దోశ పిండిలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా పర్ఫెక్ట్గా వడియాలు రావాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అస్సలు విరిగిపోకుండా చెడిపోకుండా పర్ఫెక్ట్గా వడియాలు రావాలనే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను నిన్నటి వీడియోను. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చెక్ చేయండి. అందులో డీటెయిల్గా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మంచిగా పిండి కూడా వేసేసి ఇలా కలుపుతూ ఉండాలండి కొద్దిసేపు, లేదంటే మనకి అడుగు అంటేస్తుంది అనమాట. అలాగే ఉండ కట్టేస్తుంది. కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి. మనకి వాటర్ ఫుల్ మనకి బాయిలింగ్ వచ్చే వరకు పెట్టొద్దండి. ఫుల్ బాయిలింగ్ అయిన తర్వాత పిండి వేసామనుకోండి, ఫస్ట్ టైం చేసేవాళ్ళకి కదా గడ్డలు అదే ఉండలు కట్టేస్తుంది అనమాట. కొంచెం బబుల్ ఫామ్ అవుతుంది చూడండి. ఇలా బబుల్ ఫామ్ అయ్యే టైంలోనే ఇలా పిండి వేసేసామంటే ఈజీగా ఈవెన్గా కలిసిపోతుంది ఆ వాటర్లో ఈ పిండి అంతాను. అలాగే ఉండగట్టకుండా ఉంటుంది. ఇలా మనం కలుపుతూ కూడా ఉండొచ్చు అనమాట. నేను 2 స్టవ్ల మీద కూడా పెట్టేసాను అనమాట. 2 పెట్టేస్తాను. తపాలు వచ్చేసి ఇలా పిండి చేసేస్తున్నాను అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేసేస్తున్నాను నేను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి. ఇలా మంచిగా మనకి బాగా ఉడకాలన్నమాట. పిండి ఎంత మంచిగా ఉడికితే మనకి వడియాలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అస్సలు పగులు రావు, విరిగిపోవు, చాలా బాగా వస్తాయన్నమాట వడియాలు వచ్చేసి. ఇలా మంచిగా ఉడికించుకోవాలి. అది కూడా స్టవ్ని మనం మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా మనము మధ్య మధ్యలో మనం ఇలా కట్టితో కూడా కలియబెట్టుతూ ఉండాలన్నమాట. లేదంటే ఉండ కట్టేస్తుంది, అడుగు అంటేస్తూ ఉంటుందన్నమాట. ఇలా మనకి ఇలా బాగా ఉడకాలి పిండి. ఎంత మంచిగా ఉడికించుకుంటే అంత మంచిగా మనకి వడియాలు ఎక్కువ నిలువ ఉంటాయి, అలాగే విరిగిపోకుండా ఉంటాయి, పర్ఫెక్ట్గా కూడా వస్తాయి అన్నమాట. మనము పిండిని గ్రైండ్ చేసుకునే విధానంలోనూ ఉంటుంది, అలాగే ఉడికించుకునే విధానంలోనూ, ఈ రెండింటి దగ్గరే మనం మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మనకి వడియాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. మనం ఒకరి మీద ఆధారపడకుండా ఈజీగా మనమే అనేది పెట్టేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేను స్టవ్ కట్టేస్తున్నాను. మీరు చూసినట్లయితే వడియాల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందనమాట. అలా ఎక్కువ గట్టిగాను ఉండదు, అలానే చాలా పల్చగా కూడా ఉండదనమాట. ఇక్కడ నేను ఇంకా ప్రొద్దున్నే ఆ రోజు శుక్రవారం పూజ చేసుకొని టిఫిన్ చేసుకొని స్టార్ట్ చేసేపాటికి 10-10:30 అయిందనమాట. అప్పటికి ఫుల్ ఎండ వచ్చేసింది. అయినా కానీ ఇంకా నేను వదలలేదనమాట, పెట్టేశాను. ఇక్కడ నేను 3 టైప్ ఆఫ్ వడియాలు అని చూపించాను కదా, ఒకే పిండితోనే. ఇలా మనము ఒక 3 బౌల్స్లోకి పిండిని సపరేట్గా చేసుకొని మనం ఇందులోకి వచ్చేసి ఇలా ఇవి ఏమంటారు, వీటిని మర్చిపోయిన ఒట్టిమిరపకాయలు, అవి విత్తనాలు అనమాట. ఇవి చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, అలా మనకి ఆల్రెడీ ఇంట్లో ఒట్టిమిరపకాయలు ఉంటాయి కదా, అవన్నీ పక్కకి తీసేస్తే కిందన అడుగు భాగంలో ఉంటాయి కదా. ఈ విత్తనాలు కొంచెం ఒట్టిమిరపకాయలు కూడా కొంచెం అలా క్రష్ చేసి వేసామంటే మంచిగా బాగుంటుంది అనమాట, స్పైసీగాను. అలాగే మళ్ళీ మరొక బౌల్లోకి వచ్చేసి ఒక టీ స్పూన్ అక్కట్లో జీలకర్ర, అలాగే ఒక గుప్పెడు పచ్చి కరివేపాకు కూడా ఇలా తరిగి వేసాను అనమాట. ఇంకా వడియాలు మన ఇష్టం అబ్బా, కలర్ వేసుకోవచ్చు, వాము వేసుకోవచ్చు, అలాగే ఇంకా కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి, అల్లము, తెల్లవాయి, ఉప్పు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి మసాలా వడియాలు అనేసి అంటారనమాట. అలా కూడా చేసుకోవచ్చు. అలా అన్నీ పెట్టేసి మంచిగా డ్రై అయిన తర్వాత ఈవినింగ్ కొన్ని వాటర్ వేసేసి చల్లేసి మనం ఇలా తీసేసామంటే వడియాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా బాగా ఒక రోజంతా ఎండబెట్టుకుంటే మనకి 1 ఇయర్ వరకు బాగుంటాయి అన్నమాట వడియాలు, అసలు చెడిపోకుండా. ఇక్కడ నేను అవే అండి మీకు వేయించి చూపిస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. అంటే మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఆ రోజు పప్పుచారు చేశాను అనమాట.
అనమాట. ఇంకా పప్పుచారు, రసం ఇవన్నీ చేసినప్పుడు మనకి ఇంక ఇంట్లో ఇవన్నీ అవైలబుల్గా ఉంటే వడియాలు ఇవన్నీ ఖచ్చితంగా వేయించుకుంటాం కదా. అలానే నేను కూడా ఇక్కడ అందులోకి కాంబినేషన్ సూపర్గా ఉంటాయి కదా. ఇక్కడ నేను అవే వడియాలు అనేది వేయిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇవి మనము ఒట్టిమిరపకాయలతో చేస్తాం కదా, అవి కొంచెం స్పైసీగా ఉంటాయన్నమాట. అవి మనం ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఒట్టిమిరపకాయలు కదా, మింది కూడా ఎగిరిందనమాట. అంటే కొద్దిగా మనకి ఆవాలు చిటపటలాడితే ఎలా వస్తుందో సేమ్ అలానే అనమాట. బాగుంది, ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది అనమాట. నేను అంత వేసినా కూడా చూసేకి చూడండి, అసలు మనకి ఎక్కడ కూడా కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంది, ఎక్కువ కనిపించలేదు. టేస్ట్ మాత్రం ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది అనమాట. జీలకర్ర, కరివేపాకు, అలాగే ఒట్టిమిరపకాయలు కొంచెం స్పైసీగా అలా మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట. చాలా బాగుందండి, తప్పకుండా మీరు పెట్టండి. అమ్మ వాళ్ళ మీద, అత్తమ్మలు అలాగే మనకి అమ్మమ్మల మీద ఆధారపడకుండా ఈజీగా మనం అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పర్ఫెక్ట్గా వడియాల రెసిపీ అనేది ఒకసారి మీకు చెక్ చేయండి, మీకే తెలుస్తుంది అనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.